మరో యాంటీ ఇండియా ప్రచారం మొదలైందా? బ్రిటన్లో సిక్కులను ఢిల్లీ వేధిస్తోందా? ఖలిస్తాన్కు వెస్ట్ ఎందుకు చేకూరుతుంది? ఖలిస్తాన్కు డప్పు కొట్టే ట్రూప్లో యునైటెడ్ కింగ్డమ్ చేరిందా? ఈ ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు యూకేలో పరిణామాలు బ్రిటిషర్లు వేస్తున్న అడుగులు అవే సంకేతాలనిస్తున్నాయి. సిక్కులకు ముప్పు ఉందన్న భ్రాంతి రోగం బ్రిటన్కు కూడా పాకింది. ఆధారాలు లేవు, అనుమానాస్పద చర్యలు కూడా లేవు. కానీ భారత్పై నిందలు వేస్తూ ఢిల్లీ వైపు బ్రిటన్ వేలెత్తి చూపుతుంది. ఇటీవల యూకే సెక్యూరిటీ మంత్రి డాన్ జార్వేస్ సిక్కు గ్రూప్నకు ఓ లేఖ రాశారు. ఈ గ్రూప్లో ఉన్నది సాధారణ సిక్కులు ఎంతమాత్రమూ కాదు, వారంతా వేర్పాటువాదులు. భారత్ నిషేధిత ఉగ్ర సంస్థ ఖలిస్తానీతో లింకులు ఉన్న గ్రూప్. ఇంతకు సిక్కు గ్రూప్నకు యూకే మంత్రి రాసిన లేఖలో ఏముంది? సిక్కుల జీవితాల్లో జోక్యం చేసుకున్నా వారి జీవితాలకు ముప్పు కలిగితే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తమ నిఘా వర్గాలు, పోలీసుల ఆధ్వర్యంలో భద్రత కల్పించి ప్రజలను సురక్షితంగా ఉంచుతామని జార్విస్ స్పష్టం చేశారు. సిక్కుల విషయంలో ఏ విదేశీ శక్తి జోక్యం చేసుకున్నా వేధించినా సహించేది లేదని యూకే భద్రతా మంత్రి వార్నింగ్ ఇచ్చారు. యూకే మంత్రి వ్యాఖ్యలతో తెలిసేదేంటంటే సిక్కులను విదేశీ శక్తులు వేధిస్తున్నాయి, వారికి రక్షణ కల్పిస్తున్నట్టు యూకే హామీ ఇస్తుంది. సిక్కులకు యూకే మంత్రి ఈ లేఖ రాయడానికి ఓ నేపథ్యం ఉంది. వారం రోజుల క్రితం అధికార లేబర్ పార్టీకి ఓ సిక్కు ఎంపీ ప్రతి గిల్ ఓ సమస్యపై ధ్వజమెత్తింది. ఇంతకు ఆమె బాధేంటి? యూకే హోంశాఖ మంత్రికి ఎంపీ ప్రీత్ గిల్ ఓ లేఖ రాశారు. అందులో బ్రిటన్కు తిరిగి వచ్చిన సిక్కులు వేధింపులకు గురవుతున్నట్టు ఆరోపించింది. ఎయిర్పోర్ట్లో సిక్కులను ఆపి విచారణ జరుపుతున్నట్టు మండిపడింది. సిక్కిజంపై మీ అభిప్రాయం ఏంటి? వేర్పాటువాదం గురించి ఏమనుకుంటున్నారు? హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యను మీరు ఎలా చూస్తారు? వంటి ప్రశ్నలను విచారణ అధికారులు అడుగుతున్నట్టు ప్రీత్ గిల్ విమర్శించింది. ఇక్కడ రెండు అంశాలున్నాయి. అందులో మొదటిది ఇవన్నీ ఆరోపణలు మాత్రమే, రెండోది కీలకమైనది. యూకేలో సిక్కుల వేధింపులపైనే ప్రీత్ గిల్ ఆరోపించింది. భారతీయ విమానాశ్రయాల్లో సిక్కులను వేధించే అలాంటి ఘటనలు జరగలేదు. కనీసం అక్కడ భారతీయ ఇమిగ్రేషన్ అధికారులు కూడా లేరు. యూకే సిక్కుల వేధింపుల్లో భారత జోక్యం ఎక్కడుందో బ్రిటన్కే తెలియాలి. యూకేలో జరుగుతున్న వేధింపులను ఢిల్లీ మీద తోసిపుచ్చేందుకు లండన్ ప్రయత్నించింది. నిజానికి ఇది హాస్యాస్పదమైన వాదన. ఇటీవల బ్రిటన్లో సిక్కులను వేధించే ఘటనలో ఒకదాన్ని ఇప్పుడు చూద్దాం. తుర్కియాలో సరదాగా గడిపి తిరిగొచ్చిన ఓ సిక్కు యువకుడిని మాంచెస్టర్ ఎయిర్పోర్ట్లో ఆపేశారు. అక్కడి అధికారులు అతడిపై చేయి చేసుకున్నారు. ఆ సిక్కు వ్యక్తి తలపాగను కూడా తొలగించేందుకు యత్నించాడు. ఒకవేళ అతడు అమాయకుడైతే ఇంతకన్నా దారుణ ఘటన ఏముండదు. ఇందులో భారత జోక్యం వేధింపులు ఎక్కడ ఉన్నాయో బ్రిటిషర్లకు ఎలా అర్థమైందో తెలియడం లేదు. జాతి విద్వేషంలో బ్రిటన్ను మించిన దేశం లేదు. ఈ దేశంలో బ్రిటిషర్లకు మైనారిటీలు టార్గెట్ అవుతున్నారు, నిత్యం వేధింపులకు గురవుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో మైనారిటీలపై భారీగా దాడులు జరిగాయి. బ్రిటన్లోని సౌత్ పోర్ట్లో 3 బాలికలు కత్తిపోట్లతో హత్యకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన వెంటనే హంతకుడు జాతి గురించి రూమర్లు బ్రిటన్ అంతటా వ్యాపించాయి. హంతకుడు ముస్లిం శరణార్థిగా బ్రిటిషర్లు ప్రచారం చేశారు. దీంతో బ్రిటిష్ ముస్లింలను లక్ష్యంగా చేసుకుని రణరంగం సృష్టించారు. మసీదులు, ఇస్లామిక్ కమ్యూనిటీ సెంటర్లను ధ్వంసం చేశారు. కానీ చివరికి సదరు హంతకుడు ముస్లిం కాదని తేల్చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది బ్రిటిష్ సమాజంలో అసలు వాస్తవం. జాతి విద్వేషంతో మైనారిటీలను టార్గెట్ చేస్తుంది బ్రిటనే. ఈ విషయాన్ని దాచిపెట్టుకుని ఏమాత్రం సంబంధం లేని భారత్పై యూకే సెక్యూరిటీ మంత్రి విషయం కక్కుతున్నాడు. ఇండియాపై యూకే మంత్రి నిందలు వేయడం అనేదే చట్టాల గురించో వేధింపుల గురించో ఎంతమాత్రం కాదు. ఇది కేవలం రాజకీయాల కోసమే. ఎందుకంటే యూకే మినిస్టర్ జార్విస్ లేఖలో హర్దీప్ నిజ్జర్ గురించి ప్రస్తావన ఉంది. వేర్పాటువాది హత్య విషయంలో కెనడా దర్యాప్తునకు తాము మద్దతు పలుకుతున్నట్టు జార్విస్ వెల్లడించారు. అంతేకాదు ఖలిస్తానీ మద్దతుదారుడు నిజ్జర్ హత్య విషయంలో దర్యాప్తునకు భారత్ సహకరించాలంటూ జార్విస్ కోరడం విచిత్రం. అయితే అసలు భారత్ ఏ రకంగా సహకరించారో మాత్రం జార్విస్ చెప్పలేదు. నిజ్జర్ హత్య కేసులో ఇప్పటి వరకు కెనడా ఎలాంటి ఆధారాలను భారత్ కు ఇవ్వలేదు. కేవలం ట్రస్ట్ మీ బ్రో అన్నట్టు ఒట్టావో వ్యవహరిస్తుంది. అంటే నిజ్జర్ను హత్య చేసింది భారతే, నన్ను నమ్ము బ్రో అంటుంది. ఎందుకంటే నిజ్జర్ హత్య కేసులో ఎలాంటి ఆధారాలు కెనడా వద్ద లేవు. ఒకవేళ నిజంగా ఆధారాలు ఉంటే వాటిని భారత్ కు ఇచ్చి ఇప్పుడేమంటారు అని అంతర్జాతీయ వేదికలపై కెనడా నిలదీసేది. ఆధారాలు లేవు కాబట్టే కెనడా రాజకీయ విమర్శలకు దిగుతుంది. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు తెరలేపింది. భారత రాయబార కార్యాలయాలపై దాడులు జరిగినా, రాయబారులను బెదిరించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైలెంట్ గా ఉంటున్నాడు. అగ్రదేశం అమెరికా కూడా ఇలాగే వ్యవహరిస్తుంది. ఖలిస్తానీ మద్దతుదారుడు గురు పంత్వంత్ సింగ్ పన్ను బహిరంగంగానే భారత్ రాయబారులపై బెదిరింపులకు దిగుతున్నాడు. కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తుంది. తాజాగా భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. పన్ను బెదిరింపులను సీరియస్ గా పరిగణిస్తున్నట్టు వెల్లడించింది. అమెరికా సైతం సీరియస్ గానే స్పందించాల్సిందేనని భారత్ తేల్చి చెప్పింది. కెనడా, అమెరికాలు ఇలాంటి వాటిపై అక్కడి ప్రభుత్వాలు పట్టించుకోవు. కానీ ఇప్పుడు ఈ ఖలిస్తానీ వివాదంలో బ్రిటన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. అసలు ఎందుకు యూకే ఈ వివాదాన్ని భుజానికి ఎత్తుకుంటుంది? యూకే ఖలిస్తానీ నినాదాన్ని ఆదుకోవడానికి కారణం ఆ దేశంలోని కొత్త ప్రభుత్వమే. ఖలిస్తానీ విషయంలో లేబర్ పార్టీ సానుకూలంగా వ్యవహరిస్తుంది. కియార్ స్టామర్ అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటికీ యూకే ప్రధాని. స్మిడి గురుద్వార్ ఖలిస్తానీల అడ్డా. ఈ గురుద్వారా బయట ఖలిస్తానీ జెండాలుంటాయి. గురుద్వారా లోపల హత్యకు గురైన ఖలిస్తానీల చిత్రాలుంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ గురుద్వారా వేర్పాటువాదులకు ప్రసిద్ధ క్షేత్రంగా మారింది. 2020 తర్వాత ఖలిస్తానీలకు కియర్ స్టార్మర్ దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే భారత్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోవాలని స్టార్మర్ యత్నిస్తున్నారు. కానీ ప్రీత్ గిల్ లాంటి అతడి
పార్టీ ఎంపీలు మాత్రం ఇప్పటికే ఖలిస్తాన్కు మద్దతిస్తున్నారు. ఈ సానుభూతి పరులు రాజకీయంగా ఖలిస్తానీ వాదాన్ని వాడుకుంటున్నారు. ఇప్పటికే ఖలిస్తానీ అంశంలో భారత్పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా, కెనడా యత్నిస్తున్నాయి. అయితే అసలు ప్రశ్న ఏంటంటే ఎంతకాలం ఈ ఖలిస్తానీ జెండాలను పశ్చిమ దేశాలు తమ భుజాలపై మోస్తాయి? వాస్తవానికి బ్రిటన్ రక్షణ మంత్రి బహిరంగంగా ఖలిస్తానీయులకు అనుకూలంగా భారత్కు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కేవలం ఓ సిక్కు గ్రూప్నకు రాసిన లేఖలో మాత్రం ఈ హెచ్చరికలున్నాయి. బ్రిటన్ సెక్యూరిటీ మంత్రి జార్విస్ రాసిన లేఖను బ్రిటన్కు చెందిన ఓ మీడియా సంస్థ సంపాదించింది. బహుశా ఇక నుంచి భారత్పై లండన్ కూడా ఖలిస్తానీ గన్నును ఎక్కుపెట్టే అవకాశం ఉంది. అయితే బ్రిటన్ యాటిట్యూడ్ భవిష్యత్తులో మారుతుందా, ఇలాగే ఉంటుందా తెలియాలంటే వేచి చూడాల్సిందే.